ఇది ఐడియా ఉంది కదండి, డైరెక్టర్ బోనస్ కింద వచ్చినటువంటి 7,668 ఎలా వచ్చింది అన్నది. సేమ్ అక్కడిదే, సేమ్ అదే విధంగానే ట్రావెల్ ఫండ్ లో కూడా క్యాల్కులేషన్ చేసుకోవాలి. ఇక్కడ విలువ మాత్రం మారుతుంది. అక్కడనేమో డైరెక్టర్ బోనస్ కిందనేమో 0.80 తీసుకున్నాం, ఎందుకంటే 15% కాబట్టి. ఎల్ఓబిలోనేమో 2.40, అలాగే ట్రావెల్ ఫండ్ లో 0.21, ఎందుకంటే 3% కాబట్టి. ఓకేనా? దీన్ని మల్టిప్లై చేసి ఎంత వచ్చింది? 1,610 రూపాయలు ట్రావెల్ ఫండ్ వచ్చింది. నెక్స్ట్ ఈ సిల్వర్ డైరెక్టర్ లెవెల్లోనే మరొక ఇన్కమ్ వస్తుంది, టీమ్ బిల్డింగ్ బోనస్. ఈ టీమ్ బిల్డింగ్ బోనస్ ఎలా వస్తుంది అంటే, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పలేదు అప్పుడు, మళ్ళీ చెప్తున్నాను. యాక్చువల్గా మనం సిల్వర్ అయినప్పుడు మన కింద డైరెక్టర్ అయిన లెగ్గు కాకుండా అంటే ఏ లెగ్గు కాకుండా బిసిడి లెగ్గు, నీ సెల్ఫ్ పివి ఈ బిసిడి లెగ్గులలో కలిపి 1,801 పీవీ వస్తేనేమో మనం సిల్వర్ డైరెక్టర్కి ఎలిజిబుల్ అయినట్లు. డైరెక్టర్ కాని లెగ్గుల కింద మన సెల్ఫ్ పీవీ కలిపి. ఒకవేళ 1,801 కాకుండా నీవు 2,100 పీవీ కానీ చేసినట్లయితే, డైరెక్టర్ కాని లెగ్గుల కింద నీ సెల్ఫ్ పీవీ కలిపి 2,100 పీవీ కానీ నువ్వు చేసినట్లయితే నీకు టీమ్ బిల్డింగ్ బోనస్ రావడం జరుగుతుంది. అర్థమవుతుందా? టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా సేమ్ 3%. ఓకేనా? ఒక్క నిమిషం, చిన్న క్యాల్కులేషన్. ఎస్, అర్థమైందా? టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా నీకు 3% రావడం జరుగుతుంది. మరి టీమ్ బిల్డింగ్ బోనస్ ని ఎలా క్యాల్కులేషన్ చేయాలంటే, ఈ డైరెక్టర్ బోనస్ కింద వచ్చిన పాయింట్లు ఉన్నాయి కదా, సేమ్ అదే విధంగానే 668 పాయింట్లనే సేమ్ మళ్ళీ 0.62తో మల్టిప్లై చేస్తే మనకు 4,754 రూపాయలు వచ్చింది. చూడండి ఒకసారి, మనం ఒక్క సిల్వర్ డైరెక్టర్ లెవెల్లోనే పర్ఫార్మెన్స్ బోనస్ తీసుకోవచ్చు, డైరెక్టర్ బోనస్ తీసుకోవచ్చు, ఎల్ఓబి తీసుకోవచ్చు, ట్రావెల్ ఫండ్ తీసుకోవచ్చు, టీమ్ బిల్డింగ్ బోనస్ తీసుకోవచ్చు. మొత్తం టోటల్ గా ఒక సిల్వర్ డైరెక్టర్ లెవెల్ ఉంటేనే 30 నుంచి 32,000 వరకు తీసుకోవచ్చు ఇన్కమ్. అర్థమైందా? ఓకే, ఒక్కసారికి అర్థం కాదండి, ఇది ప్రతి వారం మనకు ఉంటది. మరొక్కసారి ఇదే సబ్జెక్ట్ మళ్ళీ చెప్తా మీకోసం, సేమ్ ఇదే విధంగా మళ్ళొకసారి చెప్తాను. ఎక్కువగా ఓవర్ చెప్పిన అనుకుంటే సారీ అండి. నా ఉద్దేశం ఒక్కటే ఉంటుంది, దయచేసి అర్థం చేసుకోవాలి. కొత్త వాళ్ళని ఉద్దేశించి చెప్తుంటాను, ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోకండి. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీకు పర్ఫార్మెన్స్ బోనస్ గురించి, ఈ పర్సంటేజ్ల గురించి, సిల్వర్ డైరెక్టర్ ఏ విధంగా ఎలా రావాలి, ఎలా అచీవ్ అవ్వాలి, బ్రాంచ్ డైరెక్టర్ ఎలా అచీవ్ అవ్వాలి, మనకి ఎన్ని రకాల ఇన్కమ్ వస్తుంది, సిఎన్సీలో ఒకవేళ 4 నెలలు చేసుకుంటే 5వ నెల ఎంత వస్తుంది, 100 పీవీ సిఎన్సీఎస్ ఎంత వస్తుంది, 60 పీవీ సిఎన్సీఎస్ ఎంత వస్తుంది అని మీకు చిన్న క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నేను ఇంకో కొంచెం నేర్చుకున్నాను. నేను ఇది ఎవరికి చెప్పలేదండి, మీకు చెప్తూ నేను నేర్చుకున్నాను. ఎందుకంటే మరొక్కసారి నేను గుర్తు చేసుకున్నాను అంతే. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు ఓపికతో విన్నందుకు. ఫీడ్బ్యాక్ టైం అండి. ఇప్పుడు ఎవరైనా హోస్ట్ తీసుకునే వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేస్తారా? సరేలే, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నో ప్రాబ్లం, నేను హోస్ట్గా ఉంటాను. ఫీడ్బ్యాక్ టైం అండి. ఓకే, శ్రీహరి సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ వాయిస్ రావట్లేదు. వర్ష శ్రీహరి సార్, ఇప్పుడు క్లియర్ సార్? క్లియర్ సార్. గుడ్ మార్నింగ్ సార్, అండ్ థ్యాంక్ యూ సార్. మీరు మంచి కాన్సెప్ట్ ఇచ్చారు. అసలు మేము చాలా డౌట్లు ఉండే, ఇది లెవెల్ ఎలా అచీవ్ అవ్వాలి, ఎలా క్యాల్కులేట్ చేస్తారని. కానీ మీరు సూపర్గా చెప్పారు సార్. కానీ ఒక చిన్న డౌట్ ఉంది సార్ నాకు. ఓకే, ఇప్పుడు 3rd month లో నాకు 5,000 బీవీ ఉంది సార్. ఓన్లీ 5,000 బీవీ వచ్చాయి పీవీస్. నెక్స్ట్ 4th month లో యాక్చువల్లీ 5,500 అవుతేనే మనకు వస్తుంది కదా సార్, బోనస్ వస్తుంది కదా.
ఇప్పుడు నెక్స్ట్ మంత్ లో నేను చేయాల్సింది ఎంత 500 ప్లస్ ఇంకా 1500 సార్ 2100 చేయాలి అంతే కదా సార్? ఎస్, 4th మంత్ లో మీరు మొత్తం పీవీలు 2000 పీవీలు చేయాలి. 2100 పీవీ చేయండి. ఓకే, ఒకవేళ అది కాదంటే 3rd మంత్ లోనే మొత్తం ఇచ్చిందంటే మొత్తం అయిపోతుంది అంతే కదా సార్? ఎస్, మీరు ఫస్ట్ మంత్ లో కూడా 5500 పాయింట్లు చేసుకోవచ్చు. లేదంటే ఓన్లీ ఫస్ట్ మంతే మీరు ఫస్ట్ మంత్ చేస్తా అంటే 4500 పీవీలు చేసినా గానీ ఫాస్ట్ ట్రాక్ డైరెక్టర్ అవుతారు మీరు. ఫస్ట్ మంత్ మీరు జాయిన్ అయ్యారు, ఫస్ట్ మంత్ లోనే 4500 పీవీలు చేసినట్లయితే ఫాస్ట్ ట్రాక్ 8%, అంటే 1000 పీవీ తక్కువ చేసినా కానీ మీకు డైరెక్టర్ అవుతారు. అర్థమైందా సార్? రైట్, మళ్ళీ అన్మ్యూట్ చేసుకోండి. మీ డౌట్ క్లారిఫై అయిందా లేదా? అర్థమైంది సార్, క్లియర్ అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. అంటే డైరెక్టర్ బోనస్ సార్ అంటే రైట్ సార్. ఎస్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సయ్యద్ ఇబ్రాహిం సాబ్, అన్మ్యూట్ చేసుకోండి. ఇబ్రాహిం సార్ మీకు అన్మ్యూట్ ఇచ్చాను. శ్రీనివాసరావు సార్ అన్మ్యూట్ చేసుకోండి. ఇబ్రాహిం సార్ మీకు అన్మ్యూట్ ఇచ్చాను మళ్ళీ. గుడ్ మార్నింగ్ సార్. సీన్ సార్ మీరు వెయిటింగ్ లో ఉన్నట్లే. ఇబ్రాహిం సార్ కంటిన్యూ చేయండి. సార్ సేమ్ బిజీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు మీరు చెప్పినటువంటి పర్ఫార్మెన్స్ బోనస్, సిఎన్సి ఆఫర్స్, ప్రతిదీ ఎప్పుడు చిన్నకేశ్వర సార్ చెప్పిన ఒక చిన్న పిల్లగాళ్ళకు ఒక టీచింగ్ ఇచ్చినట్టే ప్రతిదీ 1-2 సార్లు అర్థమయ్యే విధంగా చెప్తారు. సబ్జెక్ట్ చాలా క్లియర్ గా అర్థమైంది, చాలా క్లియర్ గా అర్థమైంది. ప్రతిదీ నేర్చుకోవాలంటే, బోనస్ కౌంటింగ్ గురించి నేర్చుకోవాలంటే చిన్నకేశవ సార్ తోటి నేర్చుకోవాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. మరి ఇలాంటి సబ్జెక్ట్ చాలా అందియాలని. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా మా గురువులు నేర్పించింది, మేము మీకు నేర్పిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. సిఎంజీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంటే బోనస్ క్యాలిక్యులేషన్ సూపర్ గా చెప్పారు. అందులో ఏంటంటే ఏమేమి ఇన్కమ్స్ ఉంటాయో, సో అలాగే సిఎన్సి ఆఫర్స్ గురించి చెప్పారు. సో బోనస్ కౌంటింగ్ లో కూడా 4 సిల్వర్ ఎగ్జాంపుల్ తీసుకొని సో A to Z చెప్పారు. సో అందులో ఎన్నెన్ని ఇన్కమ్స్ ఉంటాయి, ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మల్లయ్య సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సార్ సబ్జెక్ట్ అయితే నేను ఇప్పుడు హోటల్లో మీల్స్ తింటాడు సార్. నాకు ఎందుకంటే హోటల్లో కొంతమంది ప్లేట్ తింటారు, కొంతమంది ఫుల్ మీల్స్ తింటారు. కానీ టైం కొంచెం ఎక్కువైనా సార్, కానీ సబ్జెక్ట్ మాత్రం అయితే 100% సార్. ఎలాంటి డౌట్ లేకుండా క్లియర్గా క్లారిటీ సార్. మీలాంటి వాళ్ళు మాకు సబ్జెక్టు జూమ్లో అందించడం అనేది ప్రతి ఒక్కరికి క్లియర్ అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రామారావు సార్ అన్మ్యూట్ చేసుకోండి. శ్రీమృజీ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సో ఎక్సలెంట్ సార్. ఈరోజు అయితే అంటే బోనస్ ఈరోజు పీవీస్ ఎట్లా వస్తాయి, బీవీలు ఎట్లా, మన యొక్క పాయింట్లు ఎట్లా డబ్బులుగా మలుచుకోవాలి, సో ఎలా ఏ విధంగా క్యాల్కులేట్ చేసుకోవాలి, మనకి ఎంత వస్తుంది, ఒక మంచి ఈరోజు మనకి పీవీలు వస్తున్నాయి కానీ మరి పీవీల మీద ఎంత అమౌంట్ వస్తుంది అనేది కూడా క్లారిటీ ఉంటే ముందుకెళ్లే అవకాశం ఇంకా ఎక్కువ ఉంటది. సో ఈ రోజు చాలా క్లారిటీగా క్లియర్ గా స్టెప్ బై స్టెప్ ఎట్లా చెప్పాలి, ఎట్లా నేర్చుకోవాలి, సో ఇవన్నీ కూడా మంచి ట్రైనింగ్ సార్ ఈ రోజు అయితే మీ ద్వారా. సో ఎందుకంటే మీరు ఎప్పుడు వచ్చినా పవర్ఫుల్ సబ్జెక్ట్ ఉంటది. సో అదే విధంగా క్యాల్కులేషన్ కూడా అంత పవర్ఫుల్ గా ఉంటది. సో చాలా విషయాలు నేర్చుకున్నాను సార్ ఈ రోజు అయితే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. దామోదర్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. ప్రేమిర్జీ గుడ్ మార్నింగ్ స్టేషన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సార్. ఈ రోజు అయితే పర్ఫార్మెన్స్ బోనస్ కానీ లేకపోతే ఏ పర్సెంట్లో 5% ఉన్నటువంటి వాళ్ళు, ఆ 8% లో ఉన్నటువంటి 12% లో కానీ 16%
ఎట్లా ఏ పర్సెంట్లో ఎంత ఎంత వస్తుంది మంచి క్యాల్కులేషన్ చెప్పి సూపర్ తెలియజేస్తున్నారు సార్. చాలా వండర్ఫుల్. మీరు చెప్పినటువంటి సబ్జెక్ట్ చాలా జోర్సే ఉంటుంది సార్. అది ఎంత చెప్పినా ఇంకొంచెం వినాలి, ఇంకా కొంచెం వినాలి అనిపిస్తుంది సార్. ఏమాత్రం లెఫ్ట్ కావడానికి అవకాశం అనిపించదు. అంత జోర్సే ఉంటుంది సార్ మీరు చెప్పే అటువంటి మాటలు. చాలా వండర్ఫుల్ ఉండేది సార్. చాలా బాగున్నది. పర్ఫార్మెన్స్ బోనస్ మనం ఎట్లా తీసుకోవాలన్నటువంటిది చాలా వండర్ఫుల్ చెప్తున్నారు సార్. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నాకు ఇక అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంజయ్య సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పినటువంటి సిఎన్సి కానీ ఈ పర్ఫార్మెన్స్ బోనస్ కానీ డైరెక్ట్ అయిన తర్వాత వచ్చే బోనస్ కానీ సిల్వర్ అయినాక ఎలా తీసుకోవాలన్నది ఎల్ఓబి కానీ టోటల్ టీబీబీ అని చాలా క్లియర్ గా అర్థమయ్యేటట్టుగా చెప్పారు సార్. మీరు ఏ సబ్జెక్ట్ చెప్పినా కూడా చాలా నీట్ గా ఉంటుంది సార్. ఎంత అర్థం అంటే అంత మంచిగా ఉంటుంది సార్. మీ వాయిస్ కూడా క్లియర్ గా ఉంటుంది, ఏం డిస్టర్బెన్స్ ఉండదు. ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ శిరీష్ రవి అన్మ్యూట్ చేసుకోమా. గుడ్ మార్నింగ్ వెస్టేజన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ రోజు చెప్పిన సబ్జెక్ట్ సూపర్ సార్. ఏదంటే మనకు ఫస్ట్ 10 to 20% డిస్కౌంట్ నుండి, అదే విధంగా మనకు పీవీలు ఎట్లా వస్తాయి, ఏ విధంగా బ్రాండ్ డైరెక్టర్ అవుతాం, మన లెవెల్ కున్న బోనస్ కూడా మనం ఉన్న ఏ పర్సెంటేజ్ లో ఉన్నామో మన లెగ్స్ ఒకవేళ 12% లో ఉంటే మనం మైనస్ చేసుకొని ఇలా 4% తోటి మనకు బోనస్ వస్తుంది అనేది కూడా ఒక క్లారిటీగా అంటే అర్థమైంది సార్. పర్ఫార్మెన్స్ బోనస్ సిల్వర్ డైరెక్టర్ వరకు క్లియర్ గా అర్థమైంది సార్. కానీ రాసుకొని కొంచెం మళ్ళీ రిపీట్ చేస్తే మళ్ళీ చెప్పగలుగుతాం అన్నది కూడా క్లారిటీ వచ్చింది సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్ సార్. మా అందరికి ఎస్పెషల్లీ నాకు మరోసారి బోనస్ కౌంటింగ్ నేర్పించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. 16% కింద 16% ఉంటే ఏమి రాదు, ఏమి వస్తుంది అనేది చాలా క్లియర్ కట్ గా చెప్పారు. సో నిజంగా ఇది ఎవరైతే దీంట్లో ఉన్నటువంటి మతలబు బోనస్ కౌంటింగ్ సిఎన్సీలో ఉన్నటువంటి మెయిన్ కీ రోల్స్ నేర్చుకుంటారో వాళ్ళు సక్సెస్ అయినట్టు. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్సలెంట్, సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మురళి సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ వెస్టేజన్స్. ఈరోజు సబ్జెక్ట్ ఇచ్చారు సార్ మీరు. 5% కానీ 8% కానీ 12% కానీ 16% కానీ ఏ విధంగా మనం చేస్తే ఏ విధంగా మనం క్యాల్కులేట్ చేసుకొని ఏ విధంగా ఏ స్టేజ్ లో ఉన్నాం అనేది కూడా క్లియర్ గా అర్థమైంది సార్. మనం ఏ విధంగా అంటే మీరు చెప్పిన సబ్జెక్ట్ అయితే సూపర్ సార్. ఇంకొకటి మీరు చెప్తుంటే ఎంత వేరే బయట ఎంత పెద్ద అర్జెంట్ పని ఉన్నా కూడా కదలలేక ఫస్ట్ మీ సబ్జెక్ట్ వినాలని ఆగిపోవాల్సిందే సార్. అయితే బాగా కనెక్ట్ అయ్యాను సార్ మీ సబ్జెక్ట్ కి. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బాగా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నేర్చుకోండి, నేర్పించండి. థ్యాంక్ యూ సార్. అదే నేను మిమ్మల్ని ఫాలో అయ్యి నేర్చుకుందామని బాగా డిసైడ్ అయిపోయాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. తప్పకుండా. రమేష్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్ సార్. సూపర్ సార్. ఏంటంటే నేను కూడా కొన్ని మిస్ అయినాను సార్ దీంట్లో. ఏంటంటే మనం పర్ఫార్మెన్స్ బోనస్ ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేసి కొద్దిగా నేను కూడా తెలుసుకున్నాను సార్ ఈరోజు. థ్యాంక్ యూ సార్. మస్తు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. ఇంకోటి మీరు సబ్జెక్ట్ చెప్పారంటే పక్కన ఏదన్నా పోని గంగాలో కలిసిపోని కానీ సబ్జెక్ట్ వినాలి అనేసి శ్రద్ధతో వింటాను సార్. థ్యాంక్ యూ సార్. ఇంత టైం ఇచ్చినందుకు కూడా హ్యాపీ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. లక్ష్మీపతి సార్ అన్మ్యూట్ చేసుకోండి. ఎంవికే లక్ష్మీపతి సార్ మీకు అన్మ్యూట్ ఇచ్చాను, మళ్ళీ ఇస్తున్నాను. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఈ రోజు చెప్పిన సబ్జెక్ట్ సూపర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు మీరు చెప్పిన సబ్జెక్ట్ చాలా సూపర్ గా ఉంది సార్.
5%, 8%, 12%, 16%, అట్లాగే ఎల్ఓబి డైరెక్ట్ బోనస్ ఇవన్నీ ఎలా వస్తాయో బ్రహ్మాండంగా చెప్పారు సార్. సూపర్ గా అర్థమైంది సార్. మీరు మళ్ళీ ఎప్పుడు చెప్తారని నేను ఎదురు చూస్తూ ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. కల్పన మేడం అండ్ రాజు సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీరు ఈరోజు చెప్పిన సెషన్ సూపర్ ఉంది సార్. మనము డైరెక్టర్ అయినాక కానీ మనం కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఎన్ని లెగ్గులు వేసుకోవాలి, ఎట్లా మనము టీము మన దాంట్లో ఎట్లా తీసుకురావాలి, కింద డైరెక్టర్ మన కింద అయిన తర్వాత ఎట్లా మనకి ఎల్ఓబి స్టార్ట్ అవుతుంది అని చాలా క్లియర్ గా చెప్పారు సార్. సూపర్ గా చెప్పారు సార్. మీరు సప్లిమెంట్ గురించి చెప్పినా, మీరు ఏ సబ్జెక్ట్ చెప్పినా సార్, ఒక అమ్మ ఒక బిడ్డకి ఫస్ట్ లో మనం ఎట్లా నేర్పిస్తాము వాళ్ళు ఏపీసీడీలని అంత బాగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. మీరు ఎప్పుడు మాట్లాడినా మేము మాటలు వినాలని ఆతృతగా ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నీరజ మేడం అన్మ్యూట్ చేస్తామా? నీరజ కాటేదా మేడం, మీకు అన్మ్యూట్ ఇచ్చాను. వాయిస్ క్లియరా సార్? క్లియర్. సేమ్ బిజీ చాలా బాగా చెప్పారు సార్ క్లాసు. అది బిజినెస్ గురించి మన 12%, 5%, 8% వాళ్ళకు 200, 500, 200, 300, 3000 ఇట్లా 2000 పైన వాళ్ళకు ఏం చేయాలనేది, మళ్ళీ 5000 పైన అయితే బ్రౌన్ డైరెక్టర్ కు సెఫీ అవుతుంది అనేసి చాలా బాగా చెప్పారు సార్. మన కింది డౌన్ లైన్లను కూడా వాళ్ళు ఇప్పుడు మనం తెలియకుండా చూసుకోకుండానే నాన్ కి వెళ్ళిపోయినాము, బ్రౌన్ డైరెక్టర్కి వెళ్ళి మిస్ అయిపోయినాము. ఇట్లాంటి మిస్టేక్స్ మన డౌన్ లైన్ చేయకుండా వాళ్ళకు 1 by 1 2000 ఎక్కిన నంబర్స్ చూసుకొని సడన్ వాళ్ళ ఫోన్ పట్టుకొని చూసుకొని చెప్పుకోవాలి. వాళ్ళని కూడా మంచి ఒక 3-4 నెలలుగా చిన్న చిన్న అమౌంట్ ఇప్పించుకుంటా వాళ్ళని మంచిగా వేయాలని ఫిక్స్ అయింది సార్. నా మైండ్ కూడా చాలా మంచిగా అనిపించింది. క్లాసు మొత్తం వివరించి విడమిడిచి చెప్పారు సార్. చాలా బాగుంది సార్ మీ క్లాసు. మీరు చెప్పిన మాటలు చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విషయం నాకు ఇచ్చిన అవకాశానికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. గురూజీ ఎవరైనా మాట్లాడతారా? భిక్షం సార్ కానీ, రామచంద్ర గురూజీ కానీ, భిక్షం గారు కానీ. ఓకే సార్, వాళ్ళు బిజీ ఉన్నట్టున్నారు. ఎవరికైనా ఏమైనా సప్లిమెంట్స్ గురించి కానీ బిజినెస్ గురించి కానీ డౌట్స్ ఉంటే మీకు 5 minutes టైం ఇస్తున్నా. 5 minutes టైం అండి. మీరు అడిగే రీజన్ ఎలా ఉండాలంటే, క్వశ్చన్ ఎలా ఉండాలంటే అందరికి అవసరం పడేటట్లు ఉండాలి. సప్లిమెంట్స్ గురించి కానీ డౌట్స్ ఉంటే, అగ్రికల్చర్ గురించి డౌట్స్ ఉంటే, ఈ బిజినెస్ గురించి కానీ డౌట్స్ ఉంటే, ఎవరికైనా సరే డౌట్స్ ఉంటే నేను ఫ్రీ ఉన్నాను, మీరు క్వశ్చన్ అడగచ్చు. ఎనీ డౌట్స్ అంటే మీ మనసులో ఏమైనా ఇంకా అపోహలు పెట్టుకుని ఉన్నట్లయితే, నాకు ఈ బిజినెస్ లో ప్రాబ్లం అవుతుంది, నేను చేయలేకపోతున్నాను, ఈ సప్లిమెంట్స్ నేను వాడితే ఇలా అవుతుంది, ఈ అగ్రికల్చర్ వాడితే ఇలా అవుతుంది, ఏం వాడాలి, ఎలా వాడాలి, ఏమైనా అనుమానం ఉన్నా కానీ అడగొచ్చు. అన్మ్యూట్ చేసుకోండి సార్. హలో, చెప్పండి సార్, కంటిన్యూ. యాక్చువల్లీ ఏంటంటే సార్, నేను సప్లిమెంట్స్ వేసుకుంటున్నాను సార్. ఓకే. బట్ ఏంటంటే ఒకటేసారి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అవుతుంది సార్. అంటే డైజెస్ట్ అవ్వట్లేదు, ఏది తిన్నా కూడా డైజెస్ట్ అవ్వట్లేదు. ఇంకా పెయిన్ అవుతుంది. ఏం సప్లిమెంట్స్ వాడుతున్నారు? ఇది మన అలోవెరా ఆమ్లా, నోని, గనడర్మా, టాప్ క్లీన్. అందులో మెయిన్ లివర్ హెల్త్ వాడండి. లివర్ హెల్త్ ఓకే. లివర్ హెల్త్ వాడకపోతే మీకు అలాగే అనిపిస్తుంది. పెయిన్ అవుతుంది సార్, అక్కడ పెయిన్ అవుతుంది. 100% లివర్ హెల్త్ వాడండి, మీ ప్రాబ్లం సాల్వ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా సార్? టాక్స్ క్లీన్, లివర్ హెల్త్, అలోవెరా ఆమ్లా. థ్యాంక్ యూ సార్. రైట్.
సార్ అన్మ్యూట్ చేసుకోండి మోహన్ సార్. శ్రీమజీ గుడ్ మార్నింగ్ సార్. ఒక క్వశ్చన్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నేను లెగ్ వేసిన సార్, ఒక లెగ్ వేసిన తర్వాత లెగ్ ఒక 6 మెంబర్స్ ఉన్నారు. 6 మెంబర్స్ ఉంటే ఎంతసేపు ఉన్నా కింద ఉన్నటువంటి 5th క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆ 5th క్యాండిడేట్ కింద టీం పనిచేస్తున్నప్పుడు వాళ్ళు 2000 ఒక పీవీ చేసుకుంటున్నారు. 2000 ఒక పీవీ చేసుకొని వాళ్ళు క్వాలిఫై అయ్యారు. మరి మీ వాయిస్ కట్ అవుతుంది మోహన్ సార్, మీ వాయిస్ కట్ అయింది. కాల్ వచ్చినట్లుంది. అన్మ్యూట్ ఇచ్చాను. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ సార్. ఒక ఫోన్ వస్తుంది, వాళ్ళు ఒకటే డిస్టర్బెన్స్ సార్. క్వశ్చన్ నాది మీకు క్లియర్ గా ఇచ్చాను చూడండి. ఇప్పుడు మరొకసారి క్వశ్చన్ ఏంటంటే 1 by 1 అట్లా ఒకరి కింద డౌన్ లో ఉన్నారా? ఎస్ సార్. ఒక లెగ్ ఉంది, ఆ లెగ్ కింద 1 by 1 ఒకటే లెగ్ లో 5% ఉన్నాడు. 5% ఉన్నారు. ఎస్ సార్. 5th క్యాండిడేట్ కింద బిజినెస్ జరుగుతుంది. పై వాళ్ళు మాత్రం నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్ అవుతున్నారు. ఇది ఒక్కటి కొంచెం క్లారిటీ ఇవ్వండి, చాలా మందికి ఇది అవసరమయ్యే ప్రశ్న. ఇప్పుడు ఆ పై వాళ్ళంతా ఏంటంటే వాళ్ళు సైడ్ పీవీ అనేది 1800 పాయింట్లు చేసుకోవాలి. అంటే ఈ లెగ్ కాకుండా ఏ లెగ్ కింద అయితే పాయింట్లు వస్తున్నాయో ఆ లెగ్ కాకుండా మిగిలిన వేరే లెగ్స్ వేసుకొని అక్కడ సైడ్ పీవీ అనేది వాళ్ళ సెల్ఫ్ పీవీ సైడ్ పీవీ అనేది ఒక 1800 పాయింట్లు చేసుకుంటే వాళ్ళు డైరెక్టర్ లెవెల్ అచీవ్ అవుతారు. వాళ్ళు సిల్వర్ కానీ బ్రాంజ్ కానీ అచీవ్ అవుతారు. మెయిన్ పాయింట్ సిల్వర్ డైరెక్టర్ అచీవ్ అవుతారు డైరెక్ట్. ఒకవేళ 5500 పాయింట్లు కానీ దాటినట్లయితే వాళ్ళు డైరెక్ట్ సిల్వర్కి వెళ్ళిపోతారు. సైడ్ పీవీ కానీ 1800 పాయింట్లు చేసుకుంటే. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్. ఎస్ ఎస్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. నీరజ మేడం అన్మ్యూట్ చేస్తామా? సార్ వాయిస్ క్లియరా సార్? క్లియర్ సార్. ఇది మనకు కొలెస్ట్రాల్ అనేది ఇక్కడ స్టోర్లో దొరకట్లేదు. దాని బదులు ఇంకా ఏది వాడాలి సార్? ఫ్రూట్స్ పండ్లు సంబంధించినది కాబట్టి సార్. జాయింట్ పెయిన్స్ కొలెస్ట్రాల్స్ కు సంబంధమే లేదా మేడం? కొంచెం లంగ్స్ కూడా వాళ్ళకు జలుబు ఉంటది, ఎప్పుడు తుమ్ములు వస్తాయి చాలా. అది ప్రాబ్లం వేరు, జాయింట్ పెయిన్స్ వేరు. ఓకే, మీరు అన్నట్లు సైనస్ ప్రాబ్లం కానీ తుమ్ములు రావడం కానీ లేదంటే రెస్పిరేటరీ సిస్టమ్ ప్రాబ్లం ఉంటే కొలెస్ట్రాల్ వాడతాం. జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి కాల్షియం, నోని, వెస్టిజ్ ప్రోటీన్ పౌడర్, గ్లూకోజమైన్, ఫ్లాక్సైల్ ఇవి వాడతాం. ఎస్ సార్. జాయింట్ పెయిన్స్ సంబంధించి మీరు ఒకవేళ రెస్పిరేటరీ సిస్టమ్ కానీ లేదంటే సైనస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ తుమ్ములు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ కొలెస్ట్రాల్ లేకపోయినా కానీ అలోవేరా, ఆమ్లా, రెస్పోకేర్, ఈ 4 వాడుకోవచ్చు. సరే సార్. క్రిల్ ఆయిల్ వాడుతుర్రు వాళ్ళు. ఫ్యాక్స్ ఆయిల్ మన మీటింగ్ లో అయిని క్రిల్ ఆయిల్ 3 టాబ్లెట్లకు మినిమం అనుకోని సార్ చెప్పిండు అనేసి దినం తప్పి దినం క్రిల్ ఆయిల్ వాడుతుర్రు అన్నం తినేటప్పుడు. పర్లేదా సార్? మన సప్లిమెంట్స్ అడ్వాన్స్ కూడా వాడుకోవచ్చు. ప్రాబ్లం ఉంటుంది వాడేది కాదు, అడ్వాన్స్ కూడా వాడుకోవచ్చు. కాబట్టి నాకు ఏ ప్రాబ్లం లేదు. నేను ప్రతిరోజు 10 రకాల సప్లిమెంట్స్ వాడుకుంటాను. ఒక అమ్మాయికి ఏంటంటే సార్, ఆమెకు కొంచెం గాలి తగలడం వల్ల రోజు ఒకటి మెంటో ఎల్సి అని టాబ్లెట్ వేసుకుంటది. కొంచెం అస్తమా కూడా ఉందంట ఆవిడకు. అయితే అది వేసుకుంటది. ఆమ్లా, రెస్పోకేర్, ఫ్లాక్సైల్ ఇవ్వండి వీలైతే. అలోవేరా. ఒక్క నిమిషం సార్. అవును, మన సప్లిమెంటరీ కాకుండా ఇవి అవి వేసుకుంటా అక్కడ ఇంగ్లీష్ సప్లిమెంటరీ కూడా ఈ టాబ్లెట్ వాడుతుంది అన్నట్టు వాడుకోవచ్చు. అయితే ఆమెకి ఏమైతుందంటే ఆ టాబ్లెట్ సడన్ ఆగిపోయినప్పుడు ఈ టాబ్లెట్లు జర వేసుకుంటలేదు. ఎందుకంటే అవి వేసుకుంది వెట్లు వేసుకోవాలని భయపడుతుంది ఆమె. అయితే ఆ టైంలో ఆమె ఆ రోజు వేసుకోనప్పుడు, సార్ ఒక్క నిమిషం నా డౌట్, వేసుకోనప్పుడు ఆమెకు బాడీ మొత్తం ఎలర్జీ అవుతుంది. గోకి ఇట్లా వాతలు వస్తున్నాయి దురదతోని. అంటే బయట మెడికల్ షాప్ లో ఉన్న మెడిసిన్ వేసుకున్నప్పుడు ఇది కూడా వేసుకోవట్లేదు ఆమె. ఏం పర్లేదు అంటే వేసుకోండి అంటే భయపడుతుంది. నేను అది వేసుకున్నప్పుడు వేసుకుంటేనే మంచిగా ఉంటుంది అన్నట్టు మాట్లాడుతుంది.
అంటే మంచిగా ఉంటుందంటే మనం చెప్పినప్పుడు వినకపోతే ఆమె వేసుకుంటే తెలుస్తుంది, కానీ వేసుకోకముందే నాకు ఏమైందంటే మనం చెప్పలేం కదా. అంటే ఇంకేదన్నా మెడిసిన్ వల్ల ఒకవేళ వాడకుండా నచ్చ చెప్పి ఇంకోటి ఇది ఆ మెడిసిన్ అని చెప్పి వేయాల్సింది ఏదైనా ఉందా మరి మన మెడిసిన్ గురించి మన దాంట్లో ఏం లేదమ్మా, ఇప్పుడు ఇవే వాడుకోవాలి. ఓకే ఓకే సార్. రెస్పోకేర్, ఆమ్లా, అలవేరా, ఫ్లాక్సీ ఆయిల్. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. పద్మ మేడం అన్మ్యూట్ చేసుకోమా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్. ఈరోజు మీరు చెప్పిన సబ్జెక్ట్ చాలా బాగుంది సార్. అందరికీ అర్థం కాని వాళ్ళకు కూడా అర్థం అవుతుంది. 1-2 సార్లు ప్రతి పర్సెంట్ గురించి చాలా బాగా చెప్పారు. చాలా ఓపికతో చెప్పారు సార్. చాలా బాగా అనిపించింది నాకైతే చాలా మంచిగా అర్థమైంది సార్. కానీ ఒక్క డౌట్ సార్, నాకు లాస్ట్ మంత్ నేను బ్రోంజ్ కావాల్సింది సార్, కానీ మిస్ అయింది. ఈ మంత్ కూడా కాలేకపోయినా, కొద్దిగా ఇంట్లో పర్సనల్ ప్రాబ్లం వల్ల నేను కాలేకపోయినా సార్. కాకపోతే మరి ఇప్పుడు నా కింద వాళ్ళు కూడా, ఇప్పుడు మా డౌన్ లైన్ కూడా ఆమె ఇప్పుడు 12% నుంచి నెక్స్ట్ మంత్ 16%లకు వస్తుంది. ఇప్పుడు నేను కూడా 16% ఉన్నా సార్. ఇప్పుడు నెక్స్ట్ మంత్ నాకు అయ్యే అవకాశం ఉన్నా కాకపోయినా ఇప్పుడు నేను నా పరిస్థితి ఏంటి సార్ నెక్స్ట్ మంత్? అదే నాకు అర్థం కావట్లేదు. ఏం లేదు, ఫస్ట్ ఒకవేళ ఆమె 2000 పాయింట్లతో బ్రాంచ్ డైరెక్టర్ అయితేనే బ్రాంచ్ అయినట్లు. ఓకే సార్. ఆమె 16% లో ఉన్నా గానీ ఆమె కింద 2000 పాయింట్లు రాకపోతే నీకు టోటల్ ఆమె లెగ్గు కాకుండా మిగిలిన లెగ్గులు, ఆమె లెగ్గు, నీ సెల్ఫ్ పీవీ కలిపి నీకు 2000 పాయింట్లు కానీ వచ్చినట్లయితే నువ్వు బ్రాంచ్ అవుతావు. ఓకే సార్. అర్థమైంది మేడం? అర్థమైంది సార్. ఓకే 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 సార్. థ్యాంక్ యూ మేడం. పద్మావతి మేడం అన్మ్యూట్ చేస్తామా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అంటే డౌట్స్ అంటే ఫ్లాక్స్ ఆయిల్ ఎప్పటి వరకు వాడచ్చు సార్? అది డౌట్ అడుగుతుంది. ఫ్లాక్స్ ఆయిల్ ఎవరైనా వాడవచ్చు కదా, ఎప్పటి వరకు వాడాలి సార్? అంటే నాకు ఏంటంటే కొంతమంది చెప్పారు 1 month వరకే వాడి బంద్ చేయాలని. అదే ఎప్పటికి వాడొచ్చా, మధ్యలో ఎన్ని మంత్స్ వాడాలని డౌట్ సార్. ఫ్లాక్స్ ఆయిల్ ఎప్పటి వరకైనా వాడుకోవచ్చు. ఇప్పుడు వాడొద్దు అప్పుడు బంద్ చేయాలని ఏం లేదు, రూల్ ఏం లేదు. అంటే కొంతమంది చెప్తున్నారు సార్ మన దాంట్లోనే ఒక 1 month వాడి పని చేసేయాలి, ఎందుకంటే ఇవిగా సార్ వేడైతుంది బాగా అని అంటున్నారు. చూడమ్మా, ఇప్పుడు మీరు ఒకవేళ వెయిట్ లాస్ గురించి వాడాలనుకుంటేనేమో తినడానికి ముందు వాడుకోవాలి. అర్థమవుతుంది ఇక్కడ చెప్పింది. ఆస్తమా గురించి వాడాలనుకున్నప్పుడు తినడానికి ముందు వాడుకోవాలి. ఏమైనా గొంతు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా తినడానికి ముందు వాడుకోవాలి. ఓకేనా? వెయిట్ లాస్ గురించి కానీ, ఆస్తమా కానీ, ఏదైనా గొంతు ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కానీ తినడానికి బిఫోర్ ఫుడ్. మామూలు టైంలో వేరే, ఇప్పుడు కొంతమంది లేడీస్ కి పీసీఓడి ప్రాబ్లమ్స్ లో కూడా అని అప్పుడు కూడా మనము ఫ్లాక్స్ ఆయిల్ ఇస్తుంటాం. కొంతమందికి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వకపోయినా, నరాలు పట్టేసినట్లు ఉన్నా కానీ ఫ్లాక్స్ ఆయిల్ ఇస్తాం. వాళ్ళు తిన్న తర్వాత వాడుకోవచ్చు. అంటే మిగతా వాళ్ళు ఎవరైనా తిన్న తర్వాత తీసుకోవచ్చు. ఓకే సార్. ఇంకో డౌట్ ఉంది. మా బాబాయ్కి షుగర్ కి ఇప్పించాను సార్ నేను. ఏదంటే మనకు గ్లూకో హెల్త్, ఫ్లాక్స్ ఆయిల్, నూనె, నేము, స్టేవియా ఇప్పించాను. వాడు 6 months వాడారు సార్, బాగుంది. అంతా కాలు వాపు కూడా మంచిగా తగ్గింది. మళ్ళీ ఇప్పుడు 8 months అవుతుంది. అంటే ఈ మంత్ ఏమైందంటే ఆయనకు కాల్లో రెడ్ లాగా వచ్చి, అంటే ఇంతకు ముందు వాడక ముందు రెడ్గా వచ్చి మొత్తం ఇన్ఫెక్షన్ లాగా వచ్చి కాలు బాగా వాసింది సార్ మనం వాడక ముందు. అయితే 6 months వాడారు. ఇప్పుడు 8 months అవుతుంది వాడారు, తగ్గింది, మంచిగా అయిపోయింది. అయితే మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఫస్ట్ ఎలా అయిందో రియాక్షన్ లాగా రెడ్ అయింది సార్, కాలు రెడ్ అయి వాసింది. ఎందుకలా అంటే పిక్కల దగ్గర సార్, మొకాల దగ్గరికి కింది భాగంలో అది వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం. అది దానికి సప్లిమెంట్స్ వేరే ఉంటాయి.
వేరే ఉంటాయి. అంటే దీని వల్ల అంటే ఏమంటున్నారంటే మనం మంచిగా తక్కువైంది కానీ ఎక్కువ వాడడం వల్ల ఇలా అయింది, డోస్ ఎక్కువైందని అంటున్నారు సార్. లేదు లేదు మేడం, అంటే ఆయన ఏజ్ పర్సన్ కదా. అవును సార్, 60 ఉంటది కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగదు, కాబట్టి వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఈ మధ్య కాలంలో చాలా మందికి వస్తుంది ఆ ప్రాబ్లం. ఓకేనమ్మా, దానికి సప్లిమెంట్స్, మళ్ళీ సప్లిమెంట్స్ గ్యానోడెర్మా కామన్ గా అవన్నీ ఫ్లాక్సైల్, అలోవెరా, వైటల్ కాంప్లెక్స్ ఇవి వాడుకోవాలి. వాడాలి. రాసుకుంటారా? రాసుకుంటా ఒకసారి చెప్పండి సార్. ఎల్ఆర్జినైన్ షుగర్ ప్రాబ్లం ఉన్నా కూడా ఎల్ఆర్జినైన్ వాడుకోవచ్చు. షుగర్ ప్రాబ్లమే ఉంది సార్ ఉన్నా గానీ ఎల్ఆర్జినైన్ వాడుకోవచ్చు. ఓకే ఓకే సార్. నెక్స్ట్ గ్యానోడెర్మా, ఫ్లాక్సైల్, వైటల్ కాంప్లెక్స్, నోని, ఓకే, అలోవెరా. ఎందుకంటే దీనికి ఎక్కువగా సప్లిమెంట్స్ వాడాల్సి వస్తుంది. అలాగే 1 month ఫుడ్ ప్యాచెస్ కూడా వాడాలి. వాడారు సార్, 3 months వాడారు, మంచి కాల్ సెట్ అయింది. కానీ మళ్ళీ వాడాలమ్మా, రాసుకున్నారా? ఎల్ఆర్జినైన్, ఫ్లాక్సైల్, వైటల్ కాంప్లెక్స్, నోని, గ్యానోడెర్మా, అలోవెరా, ఫుడ్ ప్యాచెస్. ఎవరికైతే మిగిలిన లీడర్స్ కూడా గమనించండి, ఇక్కడ వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ సప్లిమెంట్స్ చెప్పండి. ఇది పీడిఎఫ్ లో ఇవన్నీ ఉండవండి. ఎల్ఆర్జినైన్, ఫ్లాక్సైల్, వైటల్ కాంప్లెక్స్, నోని, గ్యానోడెర్మా, అలోవెరా, ఫుడ్ ప్యాచెస్ వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లమ్స్ కి. ఓకేనా మేడం, మీ ప్రాబ్లం క్లియరా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్, క్లియర్ చేసి. సార్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఫ్లాక్స్ ఆయిల్ ప్లేస్ లో మీరు క్రిల్ ఆయిల్ పెడితే చాలా తొందరగా రిజల్ట్ వస్తుంది వెరికోస్ కి. నేను ఇచ్చాను 3కి. నో ప్రాబ్లం సార్, చెప్పండి. ఈ ఫ్లాక్స్ ఆయిల్ ప్లేస్ లో క్రిల్ ఆయిల్ పెడితే చాలా స్పీడ్ గా రిజల్ట్ వస్తుంది. అదొక్కటి కొంచెం చేంజ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఒకవేళ ఎందుకంటే క్రిల్ ఆయిల్ ప్లేస్ లో మనం ఫ్లాక్సైల్ ప్లేస్ లో క్రిల్ ఆయిల్ ఇస్తాం కదా సార్. కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. అట్లా కూడా తొందరగా వచ్చింది. నేను చూసిన కాడికి అయితే 3కి ఇచ్చినాము, మంచిగా వచ్చింది. మంచి క్లారిఫికేషన్. థ్యాంక్స్ సార్, దాని కొరకే హ్యాండ్ రైజ్ చేశాను. థ్యాంక్ యూ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మేము కూడా ఒక చిన్న మళ్ళీ కొత్త విషయం నేర్చుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అర్థమైందా లీడర్స్? ఎందుకంటే ఫ్లాక్సైల్ ప్లేస్ లో కూడా క్రిల్ ఆయిల్ కూడా ఇవ్వచ్చు. మోహన్ సార్ చెప్పిన విషయం మీకు అర్థమైంది కదా. ఇట్లా డౌట్స్ ఏమైనా ఉన్నప్పుడు ఒకరు అడుగుతున్నప్పుడు అందరికి అవసరం వస్తుంది. కొంతమంది లీడర్స్ వెళ్ళిపోయారు అన్నట్లా, ఇంకా వాళ్ళకి చెప్పే అర్థం కాదు. ఎట్లా అంటే డౌట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనము బయట పబ్లిక్ లో వెళ్ళినప్పుడు చాలా డౌట్స్ వస్తుంటాయి. ఇప్పుడు నీకు ఈ డౌట్ ఇప్పుడు రాలేదేమో, ఈ క్వశ్చన్ నీకు రాలేదేమో, నెక్స్ట్ వస్తుంది. తెలుసుకుంటే పోయిందేముంది. లక్ష్మణ్ సార్ అన్మ్యూట్ ఇచ్చాను మీకు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గురుగారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ బాగున్నారా? బాగున్నాం సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు చెప్పిన బోనస్ కౌంటింగ్ ఏ లెగ్ నుంచి ఎంత వస్తుంది, బి లెగ్ నుంచి ఎంత వస్తుంది, సి లెగ్ నుంచి ఎంత వస్తుంది, డి లెగ్ నుంచి ఎంత వస్తుంది అని అర్థమైంది సార్, క్లియర్ గా అర్థమైంది సార్. ప్లస్ సార్ ఇంకోటి సార్ నాకు డౌట్ సార్, ఎల్ఓబి సార్, మెయిన్ ఎల్ఓబి మీనే వాడాలి సార్. మనం ఎల్ఓబి రావాలంటే ఏం చేయాలి సార్? ఎల్ఓబి రావాలంటే నువ్వు సిల్వర్ డైరెక్టర్ రావాలి. ఎస్ సార్, వచ్చింది సార్. సిల్వర్ డైరెక్టర్ అయిన తర్వాత నీ కింద ఒక డైరెక్టర్ అవుతాడు కదా. ఎస్ సార్. ఆ డైరెక్టర్ అయిన లెగ్ కింద, ఆ లెగ్ కింద ఆయన కింద ఉన్న వాళ్ళ కింద అందరి కింద 5,625 పాయింట్లు దాటాలి. అప్పుడు మీకు ఎల్ఓబి రావడం జరుగుతుంది. ఎస్ సార్, ఒకటి వచ్చింది సార్, ఇంకోటి రావాలి. మెయిన్ ఎల్ఓబి కదా సార్. మెయిన్ ఒకటి రావాలంటే నువ్వు గోల్డ్ డైరెక్టర్ రావాలి. ఎస్ సార్, అదే దాంట్లోనే ఉన్నా సార్ ఇప్పుడు నేను. ఆ గోల్డ్ లో ఉంటే నీకు డైరెక్టర్ అయిన లెగ్గులు 2 ఉంటాయి కదా. ఎస్ సార్. ఈ లెగ్గులు అంటే ఏ లెగ్గులు అయినా సరే డైరెక్టర్ అయిన లెగ్గు కింద 5,625 పాయింట్లు దాటాలి ఒక్కొక్క లెగ్గు కింద. అవునా సార్? నీ సైడ్ పివి మళ్ళీ మెయింటైన్ చేయాలి. నువ్వు గోల్డ్ లో ఉంటే 1,501 పివి మెయింటైన్ చేయాలి.
సార్ గోల్డ్ డైరెక్టర్ కానీ రెగ్యుల కింద సార్ ఒకటే డైరెక్టర్ అయింది సార్, ఇంకో డైరెక్టర్ కావాలి, మేము గోల్డ్ అచ్చీవ్మెంట్ కావాలి సార్ ఇప్పుడు డైరెక్టర్ చేసుకొని అట్లానే. అదే ఇంకా అది క్లారిటీ ఉంది కదా అది. అవును సార్. అర్థమైంది సార్? అర్థమైంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ గురుగారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే కృష్ణవేణి మేడం అన్ముడి చేస్తామా? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. పర్ఫార్మెన్స్ బోనస్ చాలా బాగా చెప్తున్నా, క్లియర్ అయిపోయింది ఆయన. 5% నుంచి 68 నుంచి 12 నుంచి 16 ఎట్లా వేసుకోవాలి, టీమ్ బిల్డింగ్ ఎట్లా వేసుకోవాలి అన్ని క్లియర్ చాలా బాగా చెప్పింది సార్. సిల్వర్ ఎలా కావాలో దాని నుంచి టీమ్ కూడా చాలా బాగా చెప్పింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇంకా టైమే సరిపోలేదు సార్ మీరు చెప్పినానికి కదా, ఇంకోసారి ఇంటే బాగుంటుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తప్పకుండా మేడం, నెక్స్ట్ వీక్ మళ్ళీ ఉంది కదా అదే సబ్జెక్ట్ మళ్ళీ చెప్తాను. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిన అనుకుంటున్నాను. చాలా మంది మెసేజ్ చేశారు సూపర్ సార్, ఎక్సలెంట్ సార్ అని. ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అందరు కూడా నేర్చుకోండి, నేర్పించండి. ఇక్కడ ఎవరు ఏమి ఎక్కువేం కాదు, అందరు కూడా టాలెంట్ పర్సన్సే. ప్రతి ఒక్కరికి కంపెనీ ఒకటే అవకాశం ఇచ్చింది. ఇక్కడ మనం ఒకరి దగ్గర నేర్చుకొని మన కింద వాళ్ళకి మనం నేర్పించాలి. చాలా మందికి ఈ మధ్య కాలంలో ఈగోలు ఎక్కువ ఉంటున్నాయి. ఈగోలన్నీ పక్కన పెట్టండి, నేర్చుకోండి, మన టీంకు నేర్పించండి. ఇక్కడ ఎవరు కష్టపడితే వాళ్ళే బాగుపడతారు. ఓకేనా? మన గురువు గారు మనకు తెలియని విషయాలు చాలా విషయాలు నేర్పిస్తున్నారు. ఓకేనా? థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు ఓపికతో విన్నందుకు. షేక్ కాదర్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. లాస్ట్ కాల్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు సబ్జెక్ట్ అయితే మళ్ళీ రీఛార్జ్ చేసినట్టుంది సార్. ఎక్సలెంట్ సబ్జెక్ట్. ఆర్డినరీ మామూలు పర్సెంట్ కాదు సార్. ఇప్పుడైతే ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ కి కిడ్స్ పోటీ లాగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మాకు సమయం ఇస్తూ ఇట్లు ఈ నేర్చుకుంటూ కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను జర్నీలో ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. జూమ్ క్లోజ్ చేస్తున్నానండి. తిరిగి రేపు మనము మార్నింగ్ జూమ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. ఇంతసేపు చాలా ఓపికతో ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్.
Right.